పాటు కాంగ్రెస్ లేడీ లీడర్ సంధ్యా రెడ్డి గారు కూడా ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ నిరసనకి కారణం ఏంటో అక్క నమస్తే. నిరసన ఏందయ్యా మా అక్క ఇది ఒంటి గ్యాస్ వండుకోకపోతే ఎవడు మగోడు అంటాడా? ఆడవాళ్ళగా ఉండేది ఆడవాళ్ళ రోడ్ల మీద తీసుకొచ్చిండు. 8 మంది ఎంపీలు ఏం బిక్తుర్రీడా? నిత్యావసర వస్తువులు మేము ఇస్తాం అని ఆదా నంబర్కి దోష పెట్టేసి ఇలా ఆడవాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చింది. ఇది ఆ స్వాతంత్రం, ఇది ఆ మహిళల హక్కుల కోసం ఎవడన్నా పోరాడితేనేమో చట్టాలు ఉండవు. మా అవసరం కోసం మా నిత్యావసర వస్తువులు గ్యాస్ ధర ఇంత అయితే సామాన్య ప్రజలు ఎట్లా బతారు? ఆఖరికి వంట నూనె కూడా ఎక్కువ వాడకండి అసలు వాడొద్దంటారు. అసలు గాలి వేసుకొని బతుకుర్రి, ఏం తినకుర్రి మీరు. ఎవడంతా తన్నించుకోండి, ఎవడన్నా ఏదన్నా మర్డర్ చేస్తే చేయించుకోరు. దానికి చట్టాలు ఉండవు మన భారతదేశంలో. ఇవి మాత్రం బాగుంటాయి మెండుగా. సిలిండర్లకు 1000 బస్తే సామాన్య ప్రజలు ఎట్లా బతారు? ఇది పెట్రోల్ ధరలు, డీజిల్, పెట్రోల్ వ్యవసాయదారులకే కదా, రైతులకే అవసరం కదా పెట్రోల్ డీజిల్. జిఎస్టీకి తీసుకొచ్చిండ్రా? నల్లధనం బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనం తీసుకొచ్చి లేని వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు. రేసిరా? ఏ మనుషులు ఇల్లు? ఈ బీజేపీ ప్రభుత్వం నిజంగా కూడా ప్రజల పాలన కాదు ఇది. ఇది నిజంగా ఇంత చెత్త పాలన. కళ్ళు నెత్తికెక్కిన 8 మంది ఎంపీలు దీనికి సమాధానం చెప్పాలి. పెంచే రేట్లు పెంచుకుంటూనే మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. మేము తెలంగాణలో అధికారంలోకి వస్తామని సినిమా లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ఇవాళ బీజేపీ పార్టీ అధికారం రావాలంటే అటు సుక్కలు ఇటు మొలవాలి. అంత సినిమా లేదు. అసలు బీజేపీ కంట్రిబ్యూషన్ ఏందో చెప్పాలి. ఇక్కడ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలుండి నిత్యావసర వస్తువులు ఈ రకంగా పెరుగుతుంటే మనిషి తినొద్దా? మనిషి కడుపు పొట్ట మీద కొడతారా? వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక సిలిండర్ ఇవ్వాలి ఇంత డబల్ రేట్లు పెంచుకుంటా అవసరం ఎలక్షన్ల కోసం మాత్రం రేట్లు మాత్రం దింపేస్తారు. మళ్ళీ ఆ మాత్రం పెంచేస్తుంటారు. సో పెరిగేదేమో 5 రూపాయలు, దించేదేమో 1 రూపాయి. ఇది సామాన్యుడికి భారం కాదు? చాలా భారము. నేను చెప్పేది ఏంటి, ఇది వంట గ్యాస్ అనేది ప్రతి ఒక్క మనిషి పార్టీలోనే తింటారు అనయ్య. అన్ని కుటుంబాలలో తింటారు, అన్ని ఉన్నోళ్ళు తింటారు, లేని వాళ్ళు తింటారు. అది ఓ గొప్ప వాళ్ళకైతేనేమో వాళ్ళకు ఎంతైనా ఏం కాదు. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఎంత ఇబ్బంది? గ్యాస్ ధర అంటే నెలకు గ్యాస్ ఎంత ప్రాబ్లం అవుతుంది? ఇంత రేట్లు పెంచుతుంటే ఎక్కడ చూసుకుంటూ కూర్చున్నారు? సామాన్య ప్రజలను నడ్డి విడవకండి. మీరు రాజకీయాలు చేయండి మీకోసం, కానీ సామాన్య మన ప్రజలని నడ్డి విడవతూ నిత్యావసర వస్తువులు అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అది మోడీ గారు తీసుకునే స్టాండ్. అది చెయ్యండి. అది ఆలోచించకుండా ఓట్ల రాజకీయాలు చేసి ఎండ్లోని బతుకుతారు మీరు. అన్ని ఈవీఎంలు ట్యాంపింగ్ చేసుకుంటా, దొంగ ఓట్లు వేయించుకుంటా, మీకు అనుకూలమైన ఓటాన్ని పీకి పక్కన పడేసి దీనికే బీజేపీ పార్టీని తెచ్చుకుంది. సిగ్గుండాలి కొంచెం. సో ఇది కాంగ్రెస్ లేడీ లీడర్ సంధ్యా రెడ్డి గారు బీజేపీ మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. సామాన్యుడికి గుదిబండలాగా మారింది మీరు పెంచిన రేట్లు. అండ్ సామాన్యుడు బతకొద్దా? నిత్యావసరాల వస్తువులు సామాన్యులకు అందుబాటులో ఉండకపోవడం వల్ల వాళ్ళ జీవనం ఎలా సాగిస్తారు? అండ్ మీరు రేట్లు పెంచి ఓట్ల కోసము ఓట్ల ముంగట దాదాపు 10 రూపాయలు పెంచి 5 రూపాయలు తగ్గించడం లేదా 2 రూపాయలు తగ్గించడం ఎంతవరకు కరెక్ట్? ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకండి. నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా సామాన్యుడికి అందుబాటులో పెట్టినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది. నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. మీ స్వలాభం కోసం చూసుకోకూడదు, మీ ఆదాయం కోసం, మీ గవర్నమెంట్ ఆదాయం కోసం చూసుకోకూడదు అని కూడా కాంగ్రెస్ లీడర్ సంధ్యా రెడ్డి గారు తెలుపుతున్న సందర్భం. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.